రాజ్య భాష స్వర్ణోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సినీ నటుడు ప్రకాష్ రాజ్పై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకాష్ రాజ్ ట్వీట్కు కౌంటర్గా అమ్ముడుపోయాడంటూ ఇది ఓ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాని మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవటం గౌరవించటం కాదు, అసలు ఇతర భాషలు నేర్చుకోవటమే తప్పు అంటే నువ్వు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలవా అంటూ ప్రశ్నించారు. ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా అని నిలదీశారు. రాజ్య భాష హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. దీనిపై జనసేన పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలకు జనసేన కౌంటర్ ఇచ్చింది. ఈ రోజు రాజభాష స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఒక వీడియోని పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోలో పవన్ మాట్లాడినటువంటి వీడియోను పోస్ట్ చేస్తూ కూడా ఈ రేంజ్ కి అమ్ముడుపోయావా అనే ఒక వ్యాఖ్యను పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ చేసినటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ చేయడంతో అటు ఏదైతే పవన్ అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో ధీటైనటువంటి జవాబులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో పోతూ ఉందనేది గతంలోనే చూసాం. అయితే జనసేనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం కూడా ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉండేటువంటి సైనికులందరూ కూడా జనసేనకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు సొంతం కాబట్టి వారు చాలా అనూహ్యంగా ఒక వీడియోని పోస్ట్ చేసి అమ్ముడుపోవడం అంటే ఇదే ప్రకాష్ రాజ్ అంటూ కూడా వారు కూడా తిరిగి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జనసేన దానికి అదే స్థాయిలో ధీటైనటువంటి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అమ్ముడుపోవడం అంటే ఏంటో ప్రకాష్ రాజ్ ఆ వీడియోలో చూసి తెలుసుకోవాలంటూ కూడా జనసేన చేసినటువంటి ఈ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏదైతే మాతృభాషను కాపాడుకోవాలి కానీ అంతేగాని ఇతర భాషలు నేర్చుకోవడం గౌరవించడం కాదు, ఇదేది కూడా ఇతర భాషల్లో నేర్చుకోవడం అంటే సినిమా నువ్వు తెలుగు, తమిళ భాషల్లో చేయగలవా అంటూ కూడా ప్రకాష్ రాజ్ ఏదైతే కొన్ని కామెంట్ చేశారో, ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఎప్పుడు కూడా చాలా నిబద్ధతగా ఉండేటువంటి వ్యక్తి అని జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా చెప్తుంటారు. అదే తరహాలో కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఏదో కక్షపూరితంగా వ్యవహరించినట్టుగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు ఇస్తున్నారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పట్లను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక నిబద్ధతతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి ఎవరు కూడా ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఆపేటువంటి పరిస్థితి ఎవరు కూడా ఉండదంటూ కూడా జన సైనికులు తనకు తగినట్లుగా కూడా సమాధానం చెప్తారనుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.